అంతటా ఆ హంస దయదలిచి తన 2 పాదాల మధ్య ఆ కాకిని ఇరికించుకొని పైకెత్తి వీపుపై పెట్టుకొని మోసుకొని పోయి ఎప్పట్లా కాకి ఉన్న దీవికాడ కాకిని దించింది. అక్కడ గుంపుగా ఉన్న కాకులు వింటూ ఉండగా, వాయసమా, ఇక ఎప్పుడు ఇలా గర్వంతో మిడిసిపడకు అని బుద్ధి చెప్పి ఆ హంస తక్కిన హంసలతో కలిసి యథేచ్ఛగా వెళ్ళిపోయింది. ఈ కథను కర్ణుడికి చెప్పి, శల్యుడు, కర్ణ, వైశ్యపుత్రుల ఎంగిలి మెతుకులతో పెరిగిన ఆ కాకిలాగానే నువ్వు కూడా క్రొవ్వెక్కి అది కూడావని విర్రవీగుతున్నావు. నీ శక్తి ఎంతటిదో నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. రాధేయ, ఒక్క మాట చెబుతాను విను. విరాటరాజు గోవులను పట్టుకున్నప్పుడు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది వీరులందరూ నిన్ను రక్షిస్తూనే ఉన్నా అర్జునుణ్ణి ఎందుకు చంపలేకపోయినావు ఆనాడు? నీ సోదరుణ్ణి అర్జునుడు వధించగా చూస్తూ ఊరుకున్నావే. అలాగే గంధర్వులు తరిమివేయగా కౌరవులు అందరికంటే నువ్వే ముందుగా పారిపోయావు కదా. ఆనాడు అర్జునుడే కదా మీ దుర్యోధనుణ్ణి భార్యలతో కూడా విడిపించినది. మునుపు రాజ్యసభలో భీష్మ, ద్రోణులు కృష్ణార్జునుల గొప్పతనాన్ని ఉగ్గడించి వారు అబద్ధులని పదే పదే చెప్పడం నీవు విని ఉన్నావు కదా. అవన్నీ మర్చిపోయావా కర్ణ? నీకంటే అర్జునుడు అనేక విధాలా గొప్పవాడు. ఇప్పుడైనా నా మాట విని కాకి హంసను ఆశ్రయించినట్లుగా నీవు ఆ కృష్ణార్జునులను ఆశ్రయించు. వారిరువురు నీకిప్పుడే కనిపిస్తారు. అప్పుడు వారికి నీకు ఎంత భేదమున్నదో నువ్వే తెలుసుకుంటావు కర్ణ అని శల్యుడు పలికినాడు.